సరే పిల్లలు, ఈరోజు మనం ఒక చక్కటి కథ చెప్పుకుందాం. అనగనగా ఒక ఊరుండేది. ఆ ఊరి పేరేంటో తెలుసా? హరితవనం. అవును, హరితవనం. పేరుకు తగ్గట్టే అదెప్పుడూ పచ్చగా కలకలవాడుతూ ఉండేది. కాని కొంతకాలం తర్వాత అనుకోకుండా ఆ ఊళ్ళో అస్సలు వర్షాలే పడలేదు. ఒక్క చుక్క కూడా రాలేదు. అయ్యో, మరి అప్పుడేమైంది? ఏమవుతుంది? నెమ్మదిగా ఆ పచ్చని ఊరంతా ఎండిపోవడం మొదలైంది. అంటే చెట్లు మొక్కలు అన్నీనా? అన్నీను. పొలాలేమో బీటలు వారాయి. బావుల్లో నీళ్లు కూడా ఇంకిపోయాయి. తాగడానిగ్గూడా నీళ్లు లేకపోయేసరికి ఊరి జనం ముఖాల్లో దిగులొచ్చేసింది. పాపం, అందరూ చాలా బాధపడి ఉంటారు కదా. అవును. అయితే అదే ఊళ్ళో లక్ష్మి అనే ఒక పాప ఉండేది. చాలా చురుకైన పిల్ల. ఓ, తెలివైనదా? తెలివైంది, ఇంకా మంచి మనసున్న పాప. అందరి బాధ చూసి తను కూడా బాధపడేది. మరి ఊరంతా ఎండిపోతుంటే ఏమీ పచ్చగా లేదన్నమాట. ఉమ్, దాదాపు అంతా ఎండిపోయింది కాని ఊరి మధ్యలో ఒక పెద్ద మర్రిచెట్టు ఉండేది. హ్మ్, అది మాత్రం ఆశ్చర్యంగా ఇంకా పచ్చగానే ఉంది. అదొక్కటేనా? భలేగుందే. అవును. లక్ష్మికి ఆ చెట్టంటే భలే ఇష్టం. రోజూ దాని దగ్గరికి వెళ్ళేది. ఆడుకోడానికా? ఆడుకోడానికి, ఇంక దాని నీడలో కూర్చుని తనలో తానే ఆ చెట్టుతో మాట్లాడుతున్నట్లు అలాగ ఊహించుకునేది. సరే. అయితే ఒకరోజు మధ్యాహ్నం లక్ష్మి అలా చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తోంది. అప్పుడు అప్పుడు ఏదో వింత శబ్దం వినిపించింది. గాలిలాగా కాదు, మరెలా? ఎవరో రహస్యంగా గుసగుసలాడినట్టు చాలా మెల్లగా. భయపడిందా లక్ష్మి? మొదట కొంచెం ఆశ్చర్యపోయింది. ఆ శబ్దంలో భూమి కన్నీళ్లు అనే మాటలు వినిపించాయి. భూమి కన్నీళ్ళా? అదేంటి? లక్ష్మి కూడా అదే అనుకుంది. వెంటనే ఉలిక్కిపడి చెట్టువైపు చూసింది. అప్పుడు ఆ చెట్టు చుట్టూ ఏదో ఏదో వెలుగులాంటిది కనిపించినట్టనిపించింది. ఓహో, వెలుగా? ఉమ్, ఏదో మాయలాగా. భూమి కన్నీళ్లు అనగానే లక్ష్మికి వాళ్ళ నాయనమ్మ చెప్పిన కథ గుర్తొచ్చింది. ఏం కదా అది? భూమి లోపల, అంటే నేల కింద స్వచ్ఛమైన నీటి ఊటలుంటాయని, అవి బయటకు రావడానికి దారికోసం చూస్తుంటాయని నాయనమ్మ చెప్పేది. అంటే ఆ శబ్దం, ఆ వెలుగు, అవి దారి చూపిస్తున్నాయా? లక్ష్మి కూడా అలాగే అనుకుంది. వెంటనే లేచి చెట్టు మొదలు దగ్గర, అంటే ఆ వేళ్ల మధ్యలో నేలని జాగ్రత్తగా చూడటం మొదలుపెట్టింది. ఏమైనా కనిపించిందా? మ్మ్. వేళ్ల మధ్యలో నేలమీద ఏదో వింత ఆకారం, ఒక దారిలాగా, ఏదో గుర్తులాగా కనిపించింది. అప్పుడు లక్ష్మికి అర్థమైపోయిందా? అవును, ఏదో తట్టినట్టయింది. గబగబా ఇంటికెళ్ళి ఒక చిన్న పారా తెచ్చుకుంది. పార ఎందుకు? ఆ చెట్టు చూపించిన ఆ గుర్తు దగ్గర తవ్వడానికి. ఓ, తవ్విందా? మ్మ్. మెల్లగా తవ్వడం మొదలుపెట్టింది. నేల కొంచెం గట్టిగానే ఉంది, అయినా లక్ష్మి పట్టు వదల్లేదు. తవ్వుతూనే ఉంది. అప్పుడు నీళ్ళొచ్చాయా? అవును. తను పట్టుదలగా తవ్వుతూ ఉండగా అకస్మాత్తుగా తను తవ్విన చిన్న గుంతలోంచి ఝలఝలమని అబ్బో, స్వచ్ఛమైన చల్లటి నీళ్లు పైకి ఉబుకుతూ వచ్చాయి. నిజంగానా? నిజంగా. భూమి లోపల దాగి ఉన్న నీటి ఓట అది. లక్ష్మికి ఎంత ఆనందం వేసిందో, గట్టిగా అరిచింది సంతోషంతో. మరి ఊరివాళ్ల సంగతి వాళ్ళకి చెప్పిందా? వెంటనే పరిగెత్తుకుంటూ ఊళ్ళకి వెళ్ళింది. అందర్నీ పిలుచుకొచ్చింది. రండి రండి, నీళ్లు దొరికాయి అని. వాళ్ళంతా నమ్మారా? వచ్చి చూసేవరకు నమ్మలేదేమో, కాని ఆ నీటి ఊటను చూడగానే అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ల కళ్లల్లో ఆనందం. హమ్మయ్లా, వాళ్ళ కష్టాలు తీరిపోయినట్లే కదా. అంతే, తమ కష్టాలు తీరిపోయాయని తెగ సంతోషించారు. లక్ష్మి తెలివిని, ఆ పాప పట్టుదలని అందరూ ఎంతగానో మెచ్చుకున్నారు. షబాష్ లక్ష్మీ అన్నారు. ఆ తర్వాత హరితవనం మళ్ళీ పచ్చగా మారిందా? తప్పకుండా. లక్ష్మి వల్ల, ఆ మర్రిచెట్టు చూపిన దారివల్ల హరితవనం మళ్ళీ పేరుకు తగ్గట్టు పచ్చగా మారిపోయింది. ఆ మర్రి చెట్టు అప్పుడు ఊరి హీరో అయిపోయిందనమాట. అవును, అది కేవలం చెట్టు కాదు, ఊరికి దారి చూపిన జ్ఞానం, ప్రాణం పోసిన జీవం. దానికి గుర్తుగా నిలిచిపోయింది. ఊరి ప్రజలు లక్ష్మిని, ఆ చెట్టుని ఎప్పటికీ మర్చిపోయుండరు కదా. అస్సలు మర్చిపోలేదు. లక్ష్మీ కథని తరతరాలుగా చెప్పుకుంటూనే ఉంటారు. చూడండి పిల్లలు, ఒక్కోసారి మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మనతో మాట్లాడుతుంది. అవును, ఆ చెట్టు చెప్పినట్టుగా మనం వినగలిగితే ఇంకెన్ని రహస్యాలు తెలుస్తాయో. నిజమే, ప్రకృతి మనతో ఎప్పుడూ ఏదో ఒకటి చెబుతూనే ఉంటుంది. మనం కొంచెం శ్రద్ధగా వింటే చాలు కదా.